భార్య బాధితుల సంఘం. ఇప్పుడు అర్థమైందండి, ఒక్క దెయ్యం లేదండి, చాలా మంది దెయ్యాలు ఉంటారు. అంటే ప్రతిరోజు దెయ్యాలతోనే ఉంటాం, ఇక దెయ్యం గురించి మాకు భయం ఉందండి. కరెక్ట్ సార్, ట్రూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ రాజేష్ పుత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, ప్లీజ్ సార్. రోజు నైట్ పడుకునేటప్పుడు నాన్న ఒక కథ చెప్పమని మా అమ్మాయి అడిగేది. కథ చెప్తుంటే, సార్ నేను చెప్తాను ఏమనుకోవద్దు, కథ చెప్తుంటే నాన్న ఇది కథ బాగలేదు, రొటీన్గా ఉంది, అందరు అమ్మమ్మలు తాతలు చెప్పే కథలు చెబుతున్నావు నువ్వు, అనగనగా ఒకరోజు 7 కొడుకులు వద్దన్న నాన్న నాకు భయం పుట్టే కథ చెప్పమన్నాడు మా అబ్బాయి. భయం ఉంటే దేం కథ చెప్తాను రా అంటే చెప్పమన్నాడు. నేను అట్లా ప్రతిసారి దేం కథ స్టార్ట్ చేసినప్పుడల్లా, అరే ఒక రోజు అందరం తిని పడుకున్నారు, డోరు తలుపోయింది, సౌండ్ అయింది, భయంకరమైన సౌండ్ చేస్తుంది, నాన్న దెయ్యం అంటే భయపెట్టకూడదు నాన్న, స్లోగా చెప్పు నాన్న అని భయపడి నా పొట్ట మీద పడుకునేవాడు. ఆ విధంగా ఉండి నాకని ఇవాళ దెయ్యం కాదు అంటే మళ్ళీ రోజు బలి దెయ్యం కదా, ఆ విధంగా రోజుకు 4 స్టోరీలు. నా తోటి మీడియా మిత్రులకి హృదయపూర్వక అభివందనాలు. ప్రేమతో దయ్యం, ఇప్పుడు మనం ఈ చిత్రం టీజర్ ట్రైలర్ సాంగ్ చూసాము, చాలా బాగుంది. అందరూ దయ్యం సినిమాలు అంటే ఏదో చాలా గమ్మత్తుగా టైటిల్ పెడతారు, కాకుండా మా కుమారస్వామి గారు ఎందుకో మరి చాలా ప్రేమతో దయ్యాన్ని పెట్టారు. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో తెలిసిపోతుంది. అంటే చాలా పాజిటివ్గా, ఏదైనా పాజిటివ్గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పిక్చర్కి ఈ నేమ్ పెట్టారని తెలుస్తుంది. ఈ రోజుల్లో ఇంతకుముందుకు సార్ అన్నట్టు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏం లేవండి. ప్రేక్షకుని అలంకరించిన మన పెద్దలందరికీ శుభాభినందనలు. ముందుగా మా అన్నగారు సముద్ర గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే సముద్ర గారిది మా ఊరే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము సినిమాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే సముద్ర గారికి నేనే కాదు, మా ఊర్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మా అన్నగారికి మేము చాలామంది ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే మా అన్న అంటే అన్న కాదు, చాలా దగ్గర. మా అన్నగారికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు, హీరోగా మంచి అవకాశం ఇచ్చినందుకు మా అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, కుమారస్వామి గారికి. ఇంకోటి మా ఫ్రెండ్స్ అండ్ టీం చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ఎందుకంటే కొన్ని నైట్ షూట్లు చేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. మా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేసి టైం లేట్ అయినా కానీ ఈ షూట్ చేసుకొని వెళ్దామన్నా అనేవాళ్ళు. అందుకని చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా టీంకి. ఈ సినిమా చాలా బాగుండిద్ది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ సినిమాని బాగా అనుభవించి చాలా బాగా తీసాము. అది ప్రేక్షకులే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా బాగుంది అనే మౌత్ టాక్తోనే బయటకు వస్తారని మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. తర్వాత నన్నే కాదు మా టీం అందరిని చాలా భయపెట్టింది. మేము చాలా భయపడ్డాం దయ్యాన్ని చూసి. ప్రేక్షకులు కూడా చాలా భయపడతారు, చాలా కామెడీగా ఫీల్ అవుతారు. మేము ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యామో అంతకంటే డబల్ ఎంటర్టైన్మెంట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే దెయ్యాలు భూతాలు ఆ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు కొంచెం బయటపడటానికి ముందు సెన్సార్ని వాళ్ళు ఏదో దెయ్యం భూతం లాగా చూస్తున్నారు. యాక్చువల్గా సెన్సార్లో ఇదివరకు రెగ్యులర్ ప్రొసీజర్ జరిగేది. లాస్ట్ టైం మనకి షెఫాలి కుమార్ గారు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నేను, అనుపమ్ రెడ్డి గారు, దాము గారు, మేమందరం ఇండియాలో ఉన్న అన్ని ట్రేడ్ బాడీస్ని పిలిచి బాంబేలో ఒక చైర్మన్ CEO మీటింగ్ పెడితే, మీరు రెగ్యులర్ చేసేది చెయ్యండి, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తత్కాలు అర్జెంటుగా ఉండే సినిమాలకు సెన్సార్ చేయండి అని మేము అన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి సినిమా తత్కాల్లో డబ్బులు కట్టండి, 50,000 కట్టండి అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసింది. డెఫినెట్గా తప్పు. ఇంకోటి ఏంటంటే గతంలో ఒకటే సినిమా ఉండేది, ఇవాళ పాన్ ఇండియా వచ్చి OTTకి 5 భాషల సినిమాలు అవన్నీ వచ్చి ఎక్కువ అయ్యింది. కాబట్టి సెన్సార్ నుంచి కూడా 3-4 శాఖలుగా ఇచ్చేసి అన్ని సినిమాలని క్లియర్ చేయాల్సిన బాధ్యత సెన్సార్ మీద ఉంది. డెఫినెట్గా అది సెంట్రల్ ఇప్పుడు CBFC చైర్మన్కి కానీ CEOకి కానీ అలాగే సంజయ్ జాజు INB సెక్రటరీ ఆయనకి కూడా దృష్టికి తీసుకెళ్ళి ఇది సాల్వ్ చేస్తాం, దీనికి సత్వర పరిష్కారం చూస్తాం. ఇక దాటితే కుమారస్వామి, అది మన లక్ష్మీ నరసింహలో బాలకృష్ణ గారు చెప్తారు ఆ స్వామి ఈ స్వామి ఈ స్వామి అని. అలా ఎన్నో స్వాములు, లక్ష్మణ స్వామి, కుమారస్వామి అయ్యని. ఇక్కడ మా కుమారస్వామి ఆయన ఎన్ని స్వామిలు చెప్పాడో అన్ని శాఖలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టు అన్నీ కూడా ఆయన చెప్పిన స్వాములన్నీ నేను పక్కాగా చేసినట్టున్నాడు. అందులో ఆ చిలకలూరుపేటలో
బాలకృష్ణ గారి సినిమాలు 100లో 175లో అన్నీ ఎక్కువగా ఆడతాయి కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తో చేసినట్టున్నారు. ప్లస్ ఏమో మా సముద్ర గారు కానీ, అలాగే శివనాగ్ గారు కానీ, అలాగే రాజేష్ పుత్ర గారు కానీ, వాళ్ళ సలహాలు సంప్రదింపులు వాళ్ళ దీంతో ఇచ్చేస్తూ వాళ్ళ సినిమాల్లో కూడా నటించారన్న వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇవాళ కుమారస్వామి ఈ సినిమా చేయటం. ఈ సినిమా చేస్తే సరే ప్రేమతో దెయ్యం అని రాగానే లోపలికి వస్తే అబ్బా ఈయన సావచేత కొట్టేస్తాడరా బాబు అనుకుంటా వచ్చా. కానీ అనుపమ రెడ్డి గారు నన్ను ఏదో సాంగ్ లాంచ్ చేయమన్నారు. సాంగ్ వింటే సాంగ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మ పండు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఆ సూర్యనారాయణ ఎవరు ఆయన లిరిక్ రైటర్ బ్రహ్మాండంగా ఇచ్చేశాడు. ఆ సింగర్ పూజ కూడా బ్రహ్మాండంగా పాడింది. ఆ పాట వింటే గతంలో మన కృష్ణ గారు విజయనిర్మల గారు చేసిన దేవుడే గెలిచాడు కానీ ఆ కోవలో ఇప్పుడు అలాగే ప్రేమ కథా చిత్రం అని ఒక పెద్ద హిట్ సినిమా అయింది. అలాగే ఆ ప్రేమతో దెయ్యం కూడా ఆ స్థాయిలో ఆ పాట అద్భుతంగా చేశారు. అద్భుతంగా వినటానికి కూడా చాలా బాగుంది, హమ్మింగ్గా ఉంది, చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. ఏదో వాయిద్యాలు పెట్టేసి ఏం లిరిక్ అన్నామో కూడా తెలియని పరిస్థితిలో కాకుండా చాలా బాగా చేశారు. బ్రహ్మాండంగా ఉంది, బాగా కష్టపడ్డారు. ప్లస్ ఎంతో కష్టపడి చేసామంటున్నారు. సరే ఆయన శ్రీనివాస్ గారు హీరో కానీ వీళ్ళందరూ పెట్టి కష్టపడిన ఈ సినిమా ఇలా ఇప్పుడు కష్టపడితే కృషితో నాస్తి దుర్భిక్షం. డెఫినెట్గా కష్టపడినోడికి ఫలితం దక్కుద్ది. ఆ ఫలితం దక్కడానికి ఇంతమంది ఇక్కడ ఉన్న స్టేజ్ మీద అందరూ ప్రతి ఒక్కళ్ళు మనసుతో దీన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. సో వాళ్ళ ఆశీర్వచనాలు ఎవరై కూడా వృధా పోవు. డెఫినెట్గా బాగా ఉండి బ్రహ్మాండంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదైతే ఒక పెద్ద సినిమాలో 95% రెమ్యునరేషన్లకు వెళ్ళిపోతే 5% ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులకు సినిమా చూపిస్తున్నారు. కానీ ఒక చిన్న సినిమా 99% మొత్తం సినిమాలో ఖర్చు పెట్టి కేవలం 1% రెమ్యునరేషన్ వాడతారు. ప్రేక్షకులు పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ప్లస్ ఏదైతే టికెట్ రేట్లు పెంచలేదో మనం చూస్తున్నాం చాలా సినిమాలు, హనుమాన్ కానీ లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం కానీ, కా కానీ, పులిమేర కానీ, లేకపోతే ఈ మధ్య అదేది కమిటీ కుర్రాళ్ళు కానీ, ఇప్పుడు లిటిల్ హార్ట్స్, టికెట్ రేట్లు ఎవరైతే పెంచలేదో ఆ సినిమాలనే ప్రేమించి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్తున్నారు. ప్రేక్షకుల్ని దోచుకుందామని టికెట్ రేట్లు పెంచిన సినిమాలన్నీ ప్రేక్షకులు అలాగే పంపించేస్తున్నారు. డెఫినెట్గా ప్రేక్షకులకు రీజనబుల్ టికెట్ రేట్ ఉండి పర్ఫెక్ట్గా వచ్చే ఆడియన్ ఉండి మనం యాజ్ ఇట్ ఈస్గా లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అందని రేంజ్లో టికెట్ రేట్ మనం తీసుకెళ్తున్నాం. అలా కాదు, వాళ్ళను కూడా ప్రేక్షకులను తీసుకొచ్చిన రోజునే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఇవాళ స్టార్స్ అంటున్నారు, స్టార్ డైరెక్టర్లు అంటున్నారు, స్టార్ టెక్నీషియన్స్ అంటున్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు ఒక చిన్న సినిమా నుంచినే వచ్చారు. అలా భవిష్యత్తులో స్టార్లుగా ఎదగాలంటే ఒక చిన్న సినిమా బతకాలి. ఆ చిన్న సినిమా బతికితేనే అందరూ బాగుంటుంది. అలా కాకుండా పెద్ద సినిమాలేని అనుకుంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలతో అది అయిపోద్ది. ఎప్పుడు ఇండస్ట్రీకి అది కరెక్ట్ కాదు. అందుకని చిన్న సినిమా ఆడాలి, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకొద్ది. ఆ ఇదిలో ఈ ప్రేమతో దెయ్యం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.